స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నరసింహ చతుర్దశి, నరసింహ స్వామి ఆవిర్భావ సందర్భంగా ఇస్కాన్ కంటేశ్వర్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. పిల్లలందరినీ 10 రోజుల ముందు నుంచి క్యాంప్ నిర్వహించి వాళ్ళకి భగవద్గీత శ్లోకాలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్ తదితర అంశాలన్నింటినీ అందులో సమకూర్చి వాళ్ళకి శిక్షణనిచ్చారు. ఈరోజు పిల్లలందరి చేత ప్రదర్శన ఇప్పించి వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చారు. అయితే అభిషేకము, నరసింహస్వామి అభిషేకం చేశారు. అండ్ ఈరోజు నరసింహస్వామి ఆవిర్భావం ఎలా జరిగింది, దాని వెనకాలన్న కథ ప్రభుజీని అడిగి తెలుసుకుందాం. ప్రభుజీ ఈరోజు భక్తులందరికీ తన మాటల్లో చెప్తున్నారు. కొందరు తన ప్రియ భక్తులు, ఆత్మ భక్తులు అన్నమాట, భగవంతుడికి చాలా సన్నిధిగా ఉన్న వ్యక్తి, లైక్ నారదుని కానీ గొప్ప గొప్ప మహాసంతులు, వాళ్ళు భగవంతుడికి అడిగారు, స్వామి ఈ 5 సంవత్సరాల బాలుడు చాలా గొప్పగా భక్తి చేశాడు, అనన్య భక్తి చేశాడు. ఆ భక్తిని మీరు విని, ఆ భక్తిని చూసి మీరు మీరే సాక్షాత్ భగవంతుడి దర్శనానికి వచ్చారు. సో ఆయన ఎలాంటి భక్తి చేశాడు, అంత రహస్యం ఏంటిది స్వామికి, మిమ్మల్ని దర్శనానికి రావాల్సి వచ్చింది మీరు సాక్షాత్తు. ఆ రహస్యం ఏంటిది? బాలుడైతే చిన్న బాలుడు కార్యం ఏం చేశాడు, ఇన్ని సంవత్సరాల నుంచి మీ యొక్క భక్తి భజన చేస్తూ ఉంటే కూడా మాకు సరిగ్గా మిమ్మల్ని మేము దర్శనం చేసుకోలేకపోతున్నాము కూడా. అలాంటిది ఒక చిన్న బాలుడు ఎలా భక్తి చేసి మిమ్మల్ని ప్రసన్న చేసి మిమ్మల్ని గదిలోకి పంపించాడు, దాని రహస్యం ఏంటి స్వామి చెప్పండి అని చెప్పాను. అప్పుడు భగవంతుడు అన్నాడు, ఈ పరమ రహస్యము ఏంటిది అంటే, పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ పుత్రుడు 4 పుత్రులు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడికి 4 పుత్రులలో మిగతా 3 పుత్రులలో మంచి బ్రాహ్మణ వృత్తి వాళ్ళు ఆచరించి, వాళ్ళు తండ్రి చెప్పిన మాట నియమాలు కట్టుబడి వాళ్ళు యజ్ఞయాగాలు, విద్యులు, పురస్కారాలు, ఆ బ్రాహ్మణ వృత్తి భగవంతుని తెలుసుకునే ఆ గ్రంథాన్ని చదువుతూ తండ్రి చెప్పిన నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేవాడు. కానీ ఈ బాలుడు యాక్చువల్లీ ఆ తండ్రి చెప్పిన మాటలు వినేవాడు కాదు. ఆ బ్రాహ్మణ వృత్తికి కంప్లీట్ గా అపోజిట్. తండ్రి చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ బాలుడు వ్యసనాలకు కానీ ఎన్నో అలవాట్లకు అలవాటు అయిపోయాడు. అలాంటి వ్యక్తి చాలా ఘోరాది ఘోరం, బ్రాహ్మణ కుటుంబాలు పుట్టి కూడా ఘోరాది ఘోరమైన కార్యాలు చేశాడు. సో లాస్ట్కి ఏమైపోయింది, వాళ్ళ నాన్న ఆలోచించి ఎలా సుధారించలేకపోయాను, వీళ్ళు ఎలా చేయాలని చెప్పి ఆలోచించుకోవడం వాళ్ళ నాన్న కూడా శరీరం అందిపోయాడు. దాని తర్వాత ఏమైపోయింది, అన్నదమ్ములు వీడు చాలా తాగుబోతున్నాడు, చాలా ఇబ్బందికరంగా చేస్తున్నాడు, మా యొక్క కులాన్ని, మా వంశాన్ని యాక్చువల్లీ పేరు చెడగొట్టేస్తున్నాడు అని చెప్పి ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో నుంచి తోసేస్తే ఏమైపోయింది, ఎవరి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అందరికి తెలిసిన వీడు చాలా ఘోరమైన వ్యక్తి అని. సో ఎవరి వాళ్ళ ఇళ్ళలో రానివ్వలేదు. సో రానివ్వకుండా ఉండేసరికి ఏమైపోయింది, అతను ఇక ఎవరు లేరు, ఏం చేయాలని చెప్పి ఏడ్చుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రయాణం చేస్తుంటే అప్పుడు ఏమైపోయింది అంటే, అతను ఏడ్చుకుంటూ వెళ్ళాడనమాట. ఏడ్చుకుంటూ వెళ్ళేసరికి ప్రొద్దు నుంచి అన్నం లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. సో అలాగే ఏడ్చుకుంటూ ఒక నది తీరం వెళ్ళి ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాడు. సో అలాగే పడుకొని ఉన్నాడు. ఏమైపోయింది, సాయంకాలం అయిపోయింది, చాలా ఆకలిస్తుంది. ఆకలేసేసరికి ఎవరింటికి వెళ్దాము అని చెప్పి ఇంకా వేరే మార్గం లేదు, అలాగే పడుకొని ఉన్నాడు. పడుకొని మళ్ళీ ప్రొద్దున లేచేసరికి మరీ ఘోరంగా ఆకలి అయిపోతుంది. సో అప్పుడు వెతుకుంటూ వెళ్తే ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. ఆశ్రమంలోకి వెళ్ళేసరికి వాళ్ళు అప్పుడే అన్ని అరేంజ్ చేసేసుకొని భోజనం స్వీకరిద్దామని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. సో ఈ వ్యక్తి వెళ్ళి
అడిగాడు అనమాట, అయ్యా నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు కొంచెం ప్లీజ్ ప్రసాదం పెట్టండి అని చెప్పంటే వాళ్ళు ఏమన్నారు, మీరు చాలా రైట్ టైంకి వచ్చారు, ఆ రైట్ టైంకి వచ్చారు కాబట్టి మీరు పక్కనే నది ఉంది, నదిలో స్నానం చేసి రండి. ఈ రోజు మానవ తిథి, భగవంతుడు అవతరించిన రోజు, ఆ రోజు మీరు భోజనం తీసుకోవచ్చు, మీరు తొందరగా రండి అని చెప్పి అంత వాళ్ళు చెప్పారనమాట. చెప్పేసరికి ఆ వ్యక్తి నదిలో స్నానం చేసి వచ్చి ఆ సాధువుల సంగతిలోకి వచ్చి సాధువులతో ప్రసాదం స్వీకరించాడు. స్వీకరించినప్పుడు ఆ వ్యక్తికి యాక్చువల్లీ తెలియదు ఈరోజు మాధవ తిథి అని చెప్పి. నిన్న పొద్దుంతా మాధవ తిథి ఒక్క పొద్దున్నాడు, నిర్జలున్నాడు. సో నెక్స్ట్ డే సాధువుల సాంగత్యంలో ఆశ్రమంలో ప్రసాదం స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఇక అలాగే సాధువుల సాంగత్యం నుండి కొన్ని రోజులు అక్కడిక్కడ ఉండి సమయానికి ఏమైందో ఇక అతనికి కాలం చేశారు అన్నమాట. సో కాలం చేసిన తర్వాత ఏమైపోయింది, అతనికి నెక్స్ట్ జన్మలో హిరణ్యకశిపు పుత్రుడిగా జన్మించాడు. హిరణ్యకశిపు పుత్రుడి పేరు ఏం పేరు? భక్త ప్రహ్లాదుడు. భక్త ప్రహ్లాద్ మహారాజు. భక్త ప్రహ్లాద్ మహారాజు రూపంలో పుట్టాడు అన్నమాట. సో ఎప్పుడైతే ఆ భక్త ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు హిరణ్యకశిపు తపస్సుకి వెళ్ళాడు. తపస్సుకి వెళ్ళినప్పుడు ఏమైపోయింది, తపస్సులో ఆ గంభీరమైన తపస్సు చేస్తున్నాడు. ఒంటి కాలు మీద గొడ్డల మీద నిలబడి 10,000 సంవత్సరాలు ఓం నమో బ్రహ్మణాయ, ఓం నమో బ్రహ్మణ, ఓం నమో బ్రహ్మ అని చెప్పి బ్రహ్మదేవుని ప్రార్థించాడు అన్నమాట. సో అప్పుడు ఏమైపోయింది, ఈ యొక్క బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తుంటే ఆ హిరణ్యకశిపు చాలా బ్రహ్మదేవుడు ప్రకటమై అతనికి ఎన్నో వరాలు ఇచ్చాడు అనమాట. దానికన్నా ముందు ఎన్నో అసుర స్వభావాలు ఇతనికి హిరణ్యకశిపుకు ఉన్నాయి. సో హిరణ్యకశిపుకు ఉండేసరికి దేవి దేవతలందరికీ భయం వేసింది. వీడు ఆల్రెడీ అసుర స్వభావం ఉంది, దీనికి తోడు వీళ్ళ భార్య గర్భవతితో ఉంది, మరి ఈ అసురుడికి ఖచ్చితంగా అసురుడే పుడతాడు అని చెప్పి వాళ్ళు దేవి దేవతలందరూ ఏం చేశారు, ఆ యొక్క హిరణ్యకశిపు యొక్క భార్యని కిడ్నాప్ అంటే తీసుకొని వెళ్ళి ఆ యొక్క గర్భంలో ఉన్న పసిబాలుని వినాశనం చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు అన్నమాట. సో ఇంద్రుడు మిగతా దేవి దేవతలందరూ వచ్చి ఆ యొక్క హిరణ్యకశిపు యొక్క భార్యని తీసుకొని వెళ్ళిపోతుంటే మార్గంలో నారదుడు వచ్చాడు. నారదుడు కలిసి ఏం చేస్తున్నారు ఇంద్ర అని చెప్పంటే, ఈ యొక్క హిరణ్యకశిపు యొక్క భార్య గయాది గర్భంలో ఆ హిరణ్యకశిపు యొక్క సంతానం ఉంది. వీడి హిరణ్యకశిపు ఆల్రెడీ అసురుడు, రాక్షసుడు. అలాంటి రాక్షసుడి యొక్క పుత్రుడు డెఫినెట్లీ అసురుడే ఉండొచ్చు.